సాఫ్రాన్ కంపెనీ తాలూకు కొత్త ఎండి వాళ్ళ అబ్బాయిని సీఈఓని చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరో తెలుసా? ఆదిత్యరామ్ మాధవ్. అది నేనే. యజమానంటే ఎంతకైనా తెగిస్తావా? నన్ను ఎలాగైనా వాడుకుంటావా? నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇలా చూడు, నువ్వు తప్పుడు లోకంలో బతుకుతూ తప్పుగానే ఆలోచిస్తున్నావు. ఇక్కడ ఒకడు ఆశపడేవన్నీ వాడికి దొరకాలి, దాన్నిచ్చేవాడే కార్పొరేట్. ఆ దిశగా వెళ్లేదే ఎదుగుదల. ఆ ఎదుగుదలలో ఏవైనా జరగచ్చు. దాన్నే నువ్వు విషం అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేసేవన్నీ ఎదుగుదల కోసం అంటావా? ఆ మాటకొస్తే వాళ్ళు తయారు చేసే ఆహారాన్ని తినే యజమానులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లు వాడుతున్నారు? మీకంతా శ్వాసించడానికి స్విస్, తినడానికి ఆర్గానిక్ ఫుడ్, యూజ్ చేయడానికి ఇంపోర్టెంట్ ప్రోడక్ట్స్. కానీ మీ ఎదుగుదల కోసం మేము విషయాన్ని తినాలి కదూ? ఏమన్నా ఒక యజమాని కోరుకునేవని దక్కాలన్నావు కదా? ముందు మా అత్యవసరాలు మా కొంచెమైనా దక్కనివ్వు. దానికోసమే మేము పోరాడుతున్నాం. బాగా వినో, నువ్వెంత పెద్ద యజమానమైనా నేను పట్టించుకోను. ఎక్కి తొక్కేసి పోతూ ఉంటాను. నువ్వు మారవురా. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ మే 1వ తారీఖు నువ్వు వర్కర్స్ పవర్ చూపిస్తానన్నావో, అదే మే 1వ తారీఖు నేను యజమాని పవర్ ఏంటో చూపిస్తాను. ఒప్పుకుంటాను, వర్కర్స్కి యజమాని మీద ఉన్న విశ్వాసాన్ని నువ్వు కూల్చి చూపించావు. ఆ విశ్వాసం నాకు మళ్ళీ దక్కాలంటే నేను సాధారణ యజమానిగా వస్తే సరిపోదు. ఒక రక్షకుడిలా, కాపాడేవాడిలా రావాలి. వాళ్ళకి నేను దేవుడిలా కనిపించాలి. అందరినీ మీరే యజమాని అవ్వాలని బతిమాలేలా చేస్తాను. ఇంకాసేపట్లో నీ నోటితో నువ్వే నన్ను యజమానిని చెప్పేలా చేస్తాను. దానికిప్పుడు నేను వర్కర్స్కి సమస్యను సృష్టిస్తాను. ఆ సమస్యలోంచి నేనే వాళ్ళని కాపాడతాను. నువ్వు మధ్యలో దూరి హీరోయిజం చూపించాలనుకుంటే సమస్యను మాత్రమే సృష్టిస్తాను, కాపాడను. నీకు వర్కర్స్ ప్రాణాలు ముఖ్యమా, నీ పోరాటం ముఖ్యమా అని నువ్వే నిర్ణయించుకో. ఇదిగో ఇదే మొదటి సమస్య. రా, వీళ్ళు ఫుడ్ ఇన్స్పెక్షన్ స్క్వాడ్. మీరందరూ కలిసి 2 రోజులు తయారు చేశారు కదా విషం లేని ఆహారం. దాంతో కలిపి ఈ రోజు తయారు చేసిన ప్రోడక్ట్స్ని టెస్ట్కి తీసుకెళ్తారు. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ కి తీసుకెళ్లారే, అదేంటో తెలుసా మీకు? మనం 2 రోజులు తయారు చేసిన మంచి ప్రొడక్ట్సే కంపెనీ ప్రొడక్ట్స్ అని, ఈ రోజు మన పాత స్టైల్లో చేసిన ప్రొడక్ట్స్ ని ఎండీకి ఎదురుగా తయారు చేసిన కల్తీ ప్రొడక్ట్స్ ని ప్రూవ్ చేసి మన మీద క్రిమినల్ కేసు పెట్టబోతున్నారు. అదే వాళ్ళ ప్లాన్. పాపం జ్ఞానం, వీడికి ఇదంతా తెలీదు. నేను చెప్పాను కదా వీడు మంచోడని. జ్ఞానం, నేను దీన్ని ఊరికే వదిలిపెట్టను. నీ కళని నేను నిజం చేసి చూపిస్తాను. అన్నా ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? ఉండు, అది చూసుకుంటారని చెప్పారుగా. ఆయన మనల్ని వదిలిపెట్టేలా లేడు. ఈ 2 రోజులు మనం తయారు చేసిన ప్రొడక్ట్స్ ని నాశనం చేయడానికి గొడవకి నిప్పంటి చేశాడు. కూలోళ్ళు చస్తున్నారు. పోరా పో. అయ్యో మొత్తం కాలిపోతుంది. అయ్యో కాలిపోతుంది. కాలిపోతుంది. మేము ఇన్నాళ్ళు సంపాదించిన విశ్వాసాన్ని నువ్వు కూల్చేశావు. నువ్వు 2 రోజులు తయారు చేసిన వాటిని నేను కాల్చేశాను. వెళ్ళి కాపాడరా. ఓయ్, ఇదంతా నేనే చేశానని చెప్పినా నమ్మరు. నీకున్న మంచి పేరు కాస్త నా వల్ల పోయింది. తొందరేంటి, నిదానంగా వెళ్ళొచ్చు. ఇంత చేసిన దానికి ఒక ప్రాణమైనా పోవాలి కదా. సాయం పట్టు, చూస్తావేంటి? రండి రండి, కాలు పట్టుకో. తప్పకుండా తప్పకండి. ఏమన్నా 8 గంటల సేపు వర్కర్, 16 గంటల సేపు కన్జ్యూమరా, 24 గంటలు యజమానిన్రా. నాతోనే మార్కెటింగా? సార్, ఆది సార్, తలకా దెబ్బ పర్లేదు, ఏం కాలేదు. ఆ ఎండి ఏం చేయడానికైనా తెగిస్తాడు. వాడిని వదిలిపెట్టకూడదు.
వాడి గురించి తెలిసే వాడితో మాట్లాడేటప్పుడు ఈ వీడియో రికార్డ్ చేశాను. ల్యాబ్ రిజల్ట్స్ రానివ్వండి. మిమ్మల్ని అందరినీ క్రిమినల్ కేసులో బొక్కలో తోస్తాను. మీరు 2 రోజులు తయారు చేసిన ప్రొడక్ట్స్ ని గొడవతో పాటు కాల్చేస్తాను. ఇకపై ఎప్పుడు యజమానికి వ్యతిరేకంగా ఈ ఎవిడెన్స్ చాలు ఎండిని అరెస్ట్ చేయించడానికి. చేస్తాం. అలాగని వదిలేస్తావా? అవును, వినోద్ చెప్పింది కరెక్టే. సార్ మీరు పోలీసులు ఫోన్ చేయండి సార్. చేయండి సార్. హలో సార్. సార్ ఆది ఫ్రమ్ సాఫ్రాన్ ఫుడ్ ప్రొడక్ట్స్. మీరు మా ఫ్యాక్టరీకి ఇమీడియట్ గా రాగలరా? ఇంకో 10 minutes లో మా నాన్నని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. 20 minutes లో బెయిల్ రెడీ అవుతుంది. ఏమంటున్నారు సార్? మీరు ఊరుకోండి సార్. సార్ ఏంటి సార్ ఏమైంది? లేదు ఏం లేదు, తర్వాత మాట్లాడుకుందాం. స్టెలా సార్, మీరు ఆయనతో ఏమన్నారు? మీరేం చెప్పొద్దు. మీరు చెప్పేది మంచి విషయమే. మంచి విషయం అయితే బయటికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ, ఇంత పెద్ద సమస్య నుంచి కంపెనీని కాపాడాలంటే ఈ సమస్యల గురించి బాగా తెలిసిన మనలో ఒకడే సీఈఓ అవ్వాలంటున్నారు. చాలా మంచి ఆలోచనే కదా, ఇది చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? కాదు సార్, వినడానికి బానే ఉంది, కానీ నేను సీఈఓ అయితే బాగుంటుంది అంటున్నారు. ఇంత ప్రాబ్లం జరుగుతుంటే నేను సీఈఓ అవడం ముఖ్యమా? సార్ ఇందులో తప్పే ఉంది సార్. మీరు బాగా చదువుకున్నారు, చాలా క్లారిటీగా ఆలోచిస్తారు. మా మేలు కోసం, ఈ కంపెనీ మేలు కోసం కష్టపడతారు. ఎంతకని ఇంకేం కావాలి సార్? 42 వర్కర్స్ ఈ రోజు బతికున్నారంటే దానికి కారణం మీరే. వాళ్ళ ఫ్యామిలీస్ కి దేవుడైపోయారు. సీఈఓ అవడానికి ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్తున్నాను, ఆది ఈ కంపెనీ సీఈఓ అవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఐ రైట్? ఓకే అయితే ఇంకేం, యూనియన్ లీడర్స్ మనందరికి ఓకే కదా? ఏమంటారు? ఇలా చూడండి, నేను చెప్పే టర్మ్స్ అండ్ కండిషన్స్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. అలా ఒప్పుకుంటేనే సీఈఓ అవడానికి నేను ఒప్పుకుంటాను. నా మిత్రుడు జ్ఞానం విషయంలోని ప్రొడక్ట్స్ ని తయారు చేయడానికి ఎంత పోరాడాడో నాకు మాత్రమే తెలుసు. కానీ వాడి కళ్ళ ముందే వాడి కళ కాలిపోయింది. వాడి కళ తాత్కాలికమైనదే కావచ్చు, కానీ నేను చెప్పబోయేది శాశ్వతమైంది. ఇక ఈ కంపెనీలో గవర్నమెంట్ చెప్పిన మోతాదులోనే ప్రొడక్ట్స్ ని తయారు చేస్తాం. దానివల్ల వచ్చేది లాభమో నష్టమో కంపెనీ భరించాలి. దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒప్పుకోవాలి. నేను మంచివాడిని నమ్మేలా చేశాను, ఇక నేను కలపమనేది మంచిదని నమ్మేలా చేయడం ఎంతసేపు? ఇన్ని రోజులు కన్జ్యూమర్స్ ని మాత్రమే మోసం చేశాను, ఇకపై వర్కర్స్ ని కలిపి మోసం చేస్తాను. నేను వర్కర్స్ తో ఉండి వాళ్ళ బాధల్ని చూసిన వాడిని. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. ఈ రోజు వాళ్ళందరి జీతాలు 3 రెట్లు పెంచుతామని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనౌన్స్ చేయాలి. డబ్బు అనగానే ఈ కూలోళ్ళందరూ కుక్కల్లా తోకాడిస్తూ వస్తారు. మిస్టర్ ఆది, మీరు చెప్పే అన్ని కండిషన్స్ కి మేము ఒప్పుకుంటున్నాం. ఇక నుంచి సాఫ్రాన్ కంపెనీకి మీరే సీఈఓ. వీటన్నిటికంటే ముఖ్యంగా నేను సీఈఓ అవ్వడానికి నా మిత్రుడు ఒప్పుకోవాలి. చెప్పు జ్ఞానం. చెప్పు జ్ఞానం. చెప్పు. ఈ దేశంలో ప్రజలందరూ కలహం వస్తే మారుతుంది, కేజ్రీవాల్ వస్తే మారుతుంది, ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనుకుంటారు. ఎవరొచ్చినా మనం మారితేనే అంత మారుతుందని అర్థం చేసుకోవడానికి ఇంకో 100 ఏళ్లు పడుతుంది. ఆలోగా వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏమేం చెయ్యాలో అంతా చేసి పోతూ ఉండాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత నేనే ఉంటాను, నా మిత్రుడు ఆదే సీఈఓ అవ్వాలి. మీరు 2 రోజులు చేసిన మంచిని శాంపుల్ గా చూపిస్తాను, దాన్ని ఊరికే రేడియోలో చెప్తానన్నావు కదా, ఇప్పుడు బూడిద మాత్రమే మిగిలింది. వెళ్ళి చెప్పు. దాదాపు 1 నెల రోజులు మేము దీనికోసం కష్టపడ్డాం.